సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. ఈరోజు అసలుకి విజయవాడ నడిబొడ్డులో సిద్ధార్థ మహిళా కాలేజీలో అందమైన అమ్మాయిలతో అందమైన ముగ్గులు మీకోసం నెంబర్ 1 న్యూస్ అందిస్తుంది. అండ్ ఈ ముగ్గులు చూస్తుంటే దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో అర్థం కావట్లేదు అనమాట. సో మొత్తానికి విజయవాడలో సంక్రాంతి సంబరాలు భోగి పండుగ దగ్గర నుంచి మొదలయ్యి సంక్రాంతి ఆడపడుచుల ముగ్గుల వరకు మొదలయ్యాయి. సో ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని లేకుండా ఏజ్తో లిమిట్ లేకుండా సో ప్రతి ఒక్కరూ ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారనమాట. ఈ ఈవెంట్కి చాలామంది మహిళలు అయితే వచ్చారు, ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అంటే ఇది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని పక్కన పెడితే విజయవాడలో సంక్రాంతి సంబరాలు అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎవ్రీ ఇయర్ భాగంలోనే ఈరోజు సంక్రాంతి పల్లెటూరుల నుంచి సిటీకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ లొకేషన్ చూసుకుంటుంటే మగవుల అందాలతో పాటు వాళ్ళు వేసే హరివిల్లుల ముగ్గులు కూడా మనం చూస్తున్నాం. సో ఇంకా కొంతమంది ముగ్గులు వేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడి మనం వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. నిజంగా ముగ్గులు అయితే వేరే లెవెల్లో ఉన్నాయబ్బా. అండ్ ఇంకోటి అసలుకి చెప్పలేకపోతున్నాం ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో. అండ్ ఇంకోటి మీ అందరికీ మా వ్యూవర్స్ అందరికీ స్పెషల్ ముగ్గు చూపిస్తాను. ఆ ముగ్గు చూపిస్తే మాత్రం అందరూ ఇది ఏంట్రా, ఇది ఎవర్రా మీరంతా అంటారు. సో ఒకసారి ఆ ముగ్గు కన్నా ముందు ఇంకెలాంటి ముగ్గులు ఉన్నాయో ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతాం, ఓకేనా? మనతో పాటు మేడం, మీ పేరు? తేజస్విని గారు ఉన్నారు. ముగ్గు చాలా బాగుంది. అండ్ అసలు ఈ ముగ్గు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. నేను చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్, అమ్మతో పాటు నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు డ్రాయింగ్, దానివల్ల నాకు డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆర్టిస్ట్గా స్థిరపడదాం అనుకుంటున్నాను. సంక్రాంతి సంబరాల గురించి మీరేం చెప్పాలనుకున్నారు అసలు ఈ జనరేషన్ ఉన్న జనాలకి? పండగ అంటే ఏదో నార్మల్గా చేసుకున్నామా, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అట్లా చేసుకుంటున్నారు. అందరు కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటే ఇంకా చాలా మంచిగా కనెక్షన్స్ కూడా బాగుంటాయి అనుకుంటున్నాను. మామగారు, ఈ జనరేషన్ పిల్లలకి సంక్రాంతి పండగ గురించి మీరేం చెప్తారు? సంక్రాంతి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి మనం. భోగిపళ్ళు, ముగ్గులు, బొమ్మలు, గొబ్బెమ్మలు, మేము రోజు గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరు ఆవు పేడలు చేయపెడతలేదు. అన్నీ అంత ఘనంగా చేసుకునేవాళ్ళం. అల్లుళ్ళు, కూతుళ్ళు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి చాలా సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా, అంటే ఆళ్ళ మీద ఇళ్ళ మీద అనుకోకుండా చాలా అందరం కలిసి చాలా ప్రేమగా గ్యాదరింగ్ ఉండేది మాకు. మేము బొమ్మలు పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? ఏంటి ఇదివరకు రోజులు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? జనరేషన్ మారుతుంది కదా. మనం మారితే ఎవరికాళ్ళు మనమే మారాలండి. ఎవరికాళ్ళు మనం మారితే, ఇప్పుడు మిమ్మల్ని మనల్ని ఇష్టపడ్డారు, నేను మిమ్మల్ని ప్రేమించగలగాలి. అప్పుడు జనరేషను అంత వస్తుంది. ఇప్పుడు అట్లా కాదు. ఎవరింట్లో వాళ్ళు, ఎవరు సెల్ ఫోన్ వాళ్ళు, ఎవరు షాపింగ్లు, ఎవరు అదేంటి గెట్ టుగెదర్లు అట్లా అయిపోయినాయి. మొత్తానికి బామ్మగారు అయితే సంక్రాంతి విషయాల గురించి చెప్పారు. అండ్ బామ్మగారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీర్వదించండి, ఓకేనా? మీకు, మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి. సో ముగ్గులన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం కదా. అండ్ మీకు ఇంకో మాట ఇందాక చెప్పాను, ఒక ముగ్గు గురించి చెప్పాలంటే ఆ ముగ్గు ఈ మధ్య సినిమాలో చాలా ప్రాముఖ్యత చెందింది. ఇక్కడ ముగ్గు చూస్తున్నాం కదా, మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో పేరు ప్రఖ్యాతి గాంచింది ఈ ముగ్గు. ఈ ముగ్గు చాలా చరిత్ర ఉంది. ఈ ముగ్గు ఒక 60 ఏళ్ళ ఆవిడేసింది కాదు, ఒక చిన్న పాప వేసింది. ఒకసారి ఆ పాపతో మాట్లాడి గుడ్ లక్ అసలు ఈ థీమ్ ఎలా వచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ముగ్గుని తీర్చిదిద్ది దీనికి ఒక రూపం ఇచ్చిన ఒక పాప మనతో పాటు ఉంది. పాప, మీ పేరు? హర్షవర్ధిని. హర్షవర్ధిని పేరు చూస్తే చాలా సాంప్రదాయకంగా ఉంది, ముగ్గు చూస్తే చాలా భయంకరంగా ఉంది. సో హర్ష,
అసలు ఈ ముగ్గు థీమ్ అనేది నీకు ఎలా సంక్రాంతి ముగ్గుల్లో ఈ ముగ్గు కూడా వేస్తారని నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. అసలు ఈ ముగ్గు నీకు ఎలా వేయాలనిపించింది? అంటే ఒక థీమ్ వచ్చింది అందుకని వేశాను. అంటే సండే చేతబడులు అన్నీ చేస్తారు కదా, దాని గురించి అవి నమ్మద్దు అని రాశారు. అంటే మీ అసలుకి ఈ చేతబడులు ఇవన్నీ నీకు తెలుసా? అసలుకి వీటి గురించి తెలుసా నీకు? సినిమా ప్రభావం. సో చేతబడులు సినిమా ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది? సో ఏదైతే ఒక మంచి మెసేజ్ ఇచ్చింది హర్ష. అండ్ ఆ అమ్మాయితో తెలుగు అయితే చదివిద్దాం ఒకసారి. ఆ తెలుగు చదువమ్మా 3 లైన్లు. చేతబడి బాణామతి మూఢనమ్మకాలను నమ్మవద్దు మరియు ప్రోత్సహించవద్దు. సో పాప మాటల్లోనే తెలుసుకున్నాం కదా, మూఢనమ్మకాలు ఈ మధ్య చాలామంది విపరీతంగా బానిస అవుతున్నారు. అంటే వాడిని నమ్మమాకండి, దైవ భక్తి ఉండాలి, బట్ ఏదైనా సరే లిమిట్లో ఉండాలి. ముగ్గులు వేయమని చిన్న స్పేస్ ఇచ్చారండి వాళ్ళు. ఒక రోడ్డు ఇచ్చారు, ఆ రోడ్లో ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో వేయమని ముగ్గు ఇచ్చారు. ఈ ముగ్గు చూసారా, మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేశారనమాట. సో మేడం గారు చిన్న నవ్వుతున్నారు. మేడం గారు టైం లేదనుకుంటా, మొత్తం జల్లేస్తున్నారు. ఒకసారి మేడం ఒకసారి లెగండి మేడం, టైం ఉందిలే కానీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ మీ పేరు? చైతన్య. ఏంటి మేడం మరి ఇంత ముగ్గు వేసారు అసలుకి? ముగ్గులు వేయడం ఎప్పుడు పార్టిసిపేషన్ చేస్తున్నారు దీని మీద? 7 years నుంచి. సో 7 years నుంచి ముగ్గుల పోటీ మీద పార్టిసిపేషన్ చేస్తున్నారంట. అసలు ఈ ముగ్గుల గురించి, సంక్రాంతి గురించి ఆవిడ మాటలో చిన్న మాటలు తెలుసుకుందాం. సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి ఇది చేసేది. దాని ఏంటంటే బాగా అందరూ కుటుంబం అంతా కలిసి చేసుకునేది పండగ. అందరూ ఒకసారి గ్యాదర్ అయ్యి ఇవన్నీ ఒక దాంట్లో తెలియాలి కొంచెం దీని గురించి అని నేను ఇంకా థీమ్తో వేస్తున్నాను. సో మేడం మాటల్లో చూసాం కదా, సంక్రాంతి గురించి అయితే బాగా చెప్పారు. అండ్ ఇంకొంతమంది పార్టిసిపేషన్స్ ఉన్నారు మనతో పాటు. మేడం గారు కూడా చాలా బాగున్నాయి. అసలు ఏ ముగ్గుకి ఏ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. మనం చూస్తున్నాం చాలా ముగ్గులు ఉన్నాయి ఇక్కడ, దేనికి ఏ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. సో తిరుపతి వెంకటరమణ స్వామి మనం ముగ్గులో చూస్తున్నాము. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇది ఒక హిందూ తత్వాన్ని, హిందూస్ దైవంగా కొలిచే మన వెంకన్న స్వామి ఈ ముగ్గులో ఉండడం చాలా ప్రత్యేకంగా ఉంది. అండ్ వన్ మోర్, చూడడానికి క్లాసిక్గా బాగుంది. ఒకసారి ఆవిడతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సో ఈ సంక్రాంతి గురించి అంటే ఈ రంగవల్లుల గురించి మనతో పాటు మేడం ఉన్నారు. మేడంని అడిగి అసలు ఈ థీమ్ గురించి కానీ ఈ సంక్రాంతి విషయాలు కానీ తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ పేరు? రూపా అండి. రూపా గారు చెప్పండి, అసలుకి ఈ సంక్రాంతి ఉత్సవాల్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పాల్గొంటున్నారు? 5 years నుంచి పార్టిసిపేట్ చేస్తుంది. సో లాంగ్ అనమాట. సో ముగ్గు చూడడానికి క్లాసిక్గా ఉంది అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి, మీరు సంక్రాంతికి సంబంధించిన సంక్రాంతి గురించి మీ ఏజ్ జనరేషన్ వాళ్ళు, మా జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు? సంక్రాంతికి ముందు మనం ధనుర్మాసం సెలబ్రేట్ చేసుకుంటాం అండి. ధనుర్మాసం అంటే వెంకటేశ్వర స్వామి పూజలు ఎక్కువ చేస్తాం. సో అందువల్ల నేను ఆ థీమ్తో వెంకటేశ్వర స్వామి గోపురాలు అలా ఆ థీమ్తో నేను ముగ్గేద్దామని చేస్తున్నా. సో ఈ జనరేషన్ ఏంటంటే సంక్రాంతి అంటే ఏదో సెలవులు అలా ఎంజాయ్ చేయటం అంతే. అలా కాదు, అందరూ కలిసి చక్కగా ఇలా ముగ్గులు వేసుకోవటం, అందరూ కలిసి ఒకచోట సెలబ్రేట్ చేసుకోవటం అనేది, ఇలా అవకాశం అనేది ఇక్కడ కల్పించడం చాలా నచ్చింది మాకు. మొత్తానికి మీకు, మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగు, హ్యాపీ కనుమ మ్యామ్. కొంతమంది వేసిన ముగ్గులు ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు మనతో పాటు కొంతమంది పార్టిసిపేషన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిపోయారు. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి. అండ్ అది ఎలా ఉంది అసలుకి ఈ ప్రోగ్రామ్? మీరు ఎప్పటి నుంచి పార్టిసిపేషన్ చేస్తారు? 10కి వచ్చామండి, 10కి స్టార్ట్ అయ్యాము. అంటే ఇదివరకు ఇక్కడైనా మీరు పార్టిసిపేషన్ చేసింది, లేకపోతే లాస్ట్ ఇయర్ కానీ అలాంటి ఎక్కడైనా పార్టిసిపేషన్ చేశారు? నా స్కూల్ డేస్లో పార్టిసిపేట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ 7 years తర్వాత, యాక్చువల్లీ లేదు 15 years తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం అనమాట మీరు ఇలా ముగ్గులు పోటీలో పార్టిసిపేషన్, పెళ్ళైనాక ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం. అదే నేను అసలు ఇప్పుడు వేయగలనా లేదా అనే టెస్టింగ్ కోసం నేను వేస్తున్నాను. మేడం అయితే ఆఫ్టర్ 15 years చాలా లాంగ్ తర్వాత వేస్తున్నారనమాట. ఓకే, సంక్రాంతి రాకముందు నుంచి ఇది స్టార్ట్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. మామూలుగా సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే మనందరికీ ఒక నూతన ఉత్సాహం కలుగుతుంది. ఎవరికైనా కూడా కొత్తగా రైతన్నల మొహంలో
కొత్తగా చిరునవ్వు, ప్లస్ ఇంటికి పాడి పంటలు రావటం, ఆడవాళ్ళు కూడా సుఖ సంతోషాలతో చక్కగా బంగారం కొనటం, ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగకి సంబంధించి కుటుంబంలో సభ్యులందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ వచ్చి కలుసుకోవటం, ఇవన్నీ కూడా అందరికీ కూడా ఎనలేని సంతోషాన్ని కలిగిస్తాయి. సంక్రాంతి పండుగ అంటేనే నూతనంగా ఒక ఉత్సాహం అనేది ప్రతి కుటుంబ సభ్యుల్లోని కలిగేది. ఈ ఈ పండుగలో ఉన్న విశేషం ఏంటంటే కొత్తగా ధాన్యాదులు వస్తూ ఉంటాయి ఇంటికి, వరి పంటలు మిగతా పంటలు అన్నీ ఇంటికి చేరుకొని వాళ్ళు చక్కగా రైతులందరి మొహంలో కూడా నూతన ఉత్సాహం అనేది కలిగి వాళ్ళ పాడి పంటలన్నీ చక్కగా విలసిల్లుతాయి కాబట్టి చక్కగా ఆనందోత్సాహాలతో చేసుకుంటారు ఈ పండుగని. అసలు మనం అంటే మీరు ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఒక బేస్గా, ఆ జనరేషన్కి ఈ జనరేషన్ ఒక బేస్డ్ ఆన్గా ఉన్నారు కాబట్టి మీకు ఒక మాట, ఇదివరకు సంక్రాంతి ఎలా ఉంది, ఇప్పుడు సంక్రాంతి ఎలా ఉంది, మీ మాటల్లో చిన్నగా. ఇదివరకు సంక్రాంతి చక్కగా సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువగా కనిపించేవండి. ఇంటి ముందు ముగ్గులు అనేది, రంగవల్లులు అనేవి వాళ్ళు ఓపికగా తీర్చిదిద్దగలిగి, ఆడవాళ్ళు రాత్రి 9 అయిందంటే అందరూ గుంపుగా చేరి మొత్తం వీధిలో అందరూ ఆడవాళ్ళు కూడా కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలు పడి ముగ్గులు అనేది తీర్చిదిద్దేవారు. ఇప్పుడు ఆ సంస్కృతి కొంచెం దూరం అయిపోయింది. అయితే ఇటువంటి రంగవల్లులో పోటీలు పెట్టి మన వాళ్ళు మధ్య మధ్యలో చక్కగా ఆడవాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఇక సంస్కృతి సాంప్రదాయాలని కొంచెం నిలబడ్డాయని నేను అనుకుంటున్నా. అంత మునుపు అయితే ఈ పరిస్థితి లేదు. ఓకే, మొత్తానికి మీకు హ్యాపీ సంక్రాంతి మేడం. అండ్ వన్స్ అగైన్, సో మీలాంటి వారు పెద్దవాళ్ళు ఇదివరకు జరుగుతున్న సంక్రాంతుల గురించి చిన్నవాళ్ళకి వివరిస్తూ ఈ సంక్రాంతిని మీరు కూడా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి అనుకుంటున్నాం మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ మ్యామ్? ఈవిడ పేరు కూడా వల్లి అంట. అండ్ ఈ ముగ్గు థీమ్ ఏంటి మేడం అసలుకి? సంక్రాంతి అంటే మెయిన్ ముగ్గులు కదా, సో అందుకే మెలికల ముగ్గు తీసుకోవడం చేసాము. అండ్ ఇంకా కాన్సెప్ట్ ఇంకా డిజైన్ చేయలేదు, చేస్తున్నా. ఇంకా సంక్రాంతి రిలేటెడ్ స్టఫ్ వేయాలి. ఇంకా అసలుకి అంతరించిపోతున్న ఇది ఒక కళ అనమాట అమ్మాయిల్లో. ఎందుకంటే ఈ జనరేషన్కి ఈ ముగ్గులు అనేవి చాలా అసలు తెలియవు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఒక సంక్రాంతి నేచర్ ఉన్న ముగ్గునే వేస్తున్నారనమాట. సో మేడం, ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ మేము ఇచ్చేస్తున్నాం, ఎవరు ఇవ్వకపోయినా సరే. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూసే ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండుగ మీ కుటుంబ సభ్యులతో చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ నెంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. కెమెరామెన్ సాయితో దినేష్, విజయవాడ.